కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంచి తల్లిదండ్రులంటే కథ మొదలు పెడదాం. అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన. ప్రజలందరికీ తగిన విలువ ఇచ్చి చూసేవారు. ప్రజలకి రాజంటే ప్రాణం. ఆయనకి ఒక కొడుకు. రాజుగారికే కాదు, రాజ్యంలో అందరికీ యువరాజు గారంటే ముద్దే. అందరూ ముద్దు చేయడం, అందరూ పొగడటం. ఆటలలో స్నేహితులు యువరాజే గెలిచేటట్టు చేయడం వల్ల యువరాజుకి కొంచెం గర్వం వచ్చేసింది. స్నేహితులతో ఆడుతూ, ఏరా బంటు కొడుకా, నీకు నీ వల్ల కర్రా బిల్ల కొట్టడం అవదురా, పోయి నాకు కొంచెం పళ్ళరసం తే అనడం. చదువు చెప్పే గురువుతో, గురువుగారు, మీ పాండిత్యం ఈ అర్భకులకి సేవకులకి చెప్పండి. నేను మహారాజు బిడ్డని, నాకు అన్నీ అవే వస్తాయి అనడం. సేనాధిపతి కొడుకుతో, ఏమోయి ఇంద్రపాలక, మీ నాన్న సేనాధిపతి అయితే మా నాన్న మహారాజు, గుర్తు పెట్టుకొని మసలుకో అనడం. ఆఖరికి మంత్రి కొడుకుతో కూడా, మిత్రమా, నువ్వు అదృష్టవంతుడివోయి సాక్షాత్తు మహారాజు కొడుకుని, నా భుజం మీదే చెయ్యి వేసి మాట్లాడే అదృష్టం నీకు దొరికింది అనడం. ఇవన్నీ ఆ పిల్లలు మహారాజుని తలుచుకొని భరించేవారు. అతని దర్పం తనే అధికుడిని అన్నట్టు మాట్లాడటం సభికులకి ప్రజలకి తెలిసిన మహారాజు గారికి మాత్రం తెలీదు. మహారాజు గారెప్పుడు రాజకార్యాల్లో మునిగి తేలుతూ ఉంటారు. పరిశీలించే అవకాశం తక్కువ. యువరాజు గురించి పైవాళ్ళు ఎవరు రాజుగారికి చెప్పలేరు కదా. అదీకాక యువరాజు కాస్త చిన్నపిల్లాడే కదా. అందంగా ఉండడం చేత కూడా అతని అల్లరిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. మహారాణికి తెలిసిన కొడుకు అన్న గారాపానికి ఏమీ అనేది కాదు. రాజుగారికి రాజ్యంలోనే దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో అమ్మవారికి జాతర జరగనున్నది. ఈ జాతరలో అమ్మవారికి మొదటి కొబ్బరికాయ మహారాజే కొట్టాలని, తొలి హారతి మహారాణి స్వయంగా ఇవ్వాలని ఒక సాంప్రదాయం ఉండేది. మహారాజు గారు ఇలాంటివి తప్పనిసరిగా పాటించే సంస్కారం ఉన్నవారు. అందువల్ల మహారాణిని, యువరాజుని, పరివారం అందర్నీ తీసుకుని ఒకరోజు ముందుగానే బయలుదేరారు. యువరాజు తల్లితో, రాజుగారితో కలిసి ఏనుగు అంబారీ ఎక్కి చుట్టూ చూస్తున్నాడు. నగరం దాటబోతుంటే యువరాజు చేతిలోంచి అతను ఆటలకి తెచ్చుకున్న బంతి జారి కింద పడిపోయింది. యువరాజు గొల్లుమని ఏడుపు మొదలెట్టబోయేసరికి వెనకాల వస్తున్న వారు ఒకరు గుర్రం దిగి గబగబా బంతి తెచ్చి యువరాజు చేతిలో పెట్టారు. యువరాజుకి ఆకతాయితనం విజృంభించింది. కొంచెం దూరం వెళ్ళంగానే యువరాజు బంతి కిందకు విసిరేశాడు. మళ్ళీ వెనక ఉన్నతను తెచ్చి ఇచ్చాడు. ఇలా 2-3 సార్లు చేసేసరికి మహారాజు గారికి అసలు విషయం బోధపడిపోయింది. తన కొడుకు కింద వాళ్లతో ఎలా ఆడుకుంటున్నాడో తెలిసింది. నవ్వుకొని చూస్తున్నారు. యువరాజు ఈసారి బంతిని గట్టిగా విసిరేశాడు. బంతి వెళ్ళి ముళ్ళ పొదల్లో పడింది. రాజుగారు బంతి కోసం వెళ్ళేవారిని ఆగమని కేక పెట్టి ఏనుగును దింపమన్నారు. ఏనుగు కింద కూర్చోగానే తను దిగి యువరాజుని దింపారు. నాయనా, అస్తమానం నీ చేతిలోని బంతి కింద పడుతున్నది. ఈసారి నువ్వే తెచ్చుకో, మళ్ళీ పడదేమో అన్నారు. మహారాణి ఉలిక్కిపడి ఏదో అనబోయింది. మహారాజుగారు ఒక్కచూపు ఆమె వంక చూసేసరికి ఆమె మౌనం వహించింది. యువరాజు ఏడుపు మొహంతో, నేనా, అక్కడన్నీ ముళ్ళే అమ్మో అన్నాడు. నీకు ముళ్ళు అయితే వీళ్ళకి మాత్రం పువ్వులా? వీళ్ళకి ముళ్ళేగా. ఆ కష్టం మనకి తెలియాలి, పద అని స్వయంగా పిల్లాడిని తీసుకెళ్లారు. వాడు ఏడుపు మొహంతో ఉన్నా స్వయంగా వాడి చేతే ముళ్ళు తప్పించి బంతి తీయించారు. ముళ్ళకి చేతులు గీరుకుంటే తనే కడిగి చిన్న గుడ్డ పిలకలతో కట్టి మళ్ళీ ప్రయాణం సాగించారు. ఆ ప్రయాణంలో తరువాత యువరాజు బంతి మళ్ళీ కింద పడలేదు. రాజుగారు తనకి వీలైనప్పుడల్లా కొడుకుకి రాజులం కదా అని దురహంకారంగా కింద వాళ్ళని బాధ పెట్టకుండా ఎందుకు ఉండాలో చెప్పేవారు. అలాగే మహారాణి కూడా అతి గారాబం చేస్తే తమ కొడుకుకి అహంకారం ఎక్కువ అవుతుందని, దీనివల్ల ప్రజలతో పాటు తమ కొడుక్కి కూడా నష్టమేనని బోధపరిచారు.
మహారాణి సహజంగా సంస్కారవంతురాలు అవటంతో మంచి తల్లిదండ్రులు తమ సంతానం వలన ఎవరు పీడన పడకుండా కూడా పెంచాలని బోధపరుచుకొని తను కూడా అవసరమైనప్పుడల్లా కొడుకుని అదుపులో ఉంచడం, నీతి కథలు చెప్పడం చేసేది. ఈ పెంపకంతో పిల్లాడు తను రాజయ్యేసరికి తల్లిదండ్రులంత గొప్పగా మారాడు. ఉపసంహారం. ధనవంతులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన నీతి ఇందులో ఉంది. ఎంతోమంది యువకులు తల్లిదండ్రులు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే అది అడ్డం పెట్టుకొని ఆడపిల్లల్ని చాలా విధాల ఏడిపించడం, పీడించడం మనం వింటూనే ఉంటాం. పేపర్ న్యూస్లో చదువుతూనే ఉంటాం. ఆ తల్లిదండ్రులు ఒకవేళ మంచితనంతో పిల్లల్ని మొదటి నుంచి అదుపులో ఉంటే ఇలా జరిగేదా? మనం ఎప్పుడు బలహీనుల్ని బాధపెట్టకూడదు. తల్లిదండ్రుల పదవిని, హోదాని అడ్డం పెట్టుకుని ఎవరినైనా బాధపెట్టే పిల్లల్ని మొదట ఆ తల్లిదండ్రులే ఖండించాలి. లేకపోతే వాళ్ళు సమాజానికి చీడపురుగులైపోతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.